తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోన్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తను అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. గురించి మీరందరూ చాలా చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీడియా అడిగినప్పుడు మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వారు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నాకే, నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను.